హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికి కావాల్సిన ఏంటంటే ముందుగా కొంచెం చింతపండు నానబెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి పోపు వేసేసి ఆనియన్స్ సన్నగా తరిగినవి వేసేసి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం పింకిష్ కలర్ వచ్చేసిన తర్వాత మనం బెండకాయలని యాడ్ చేయాలన్నమాట. బెండకాయలు మరీ సన్నగా తరుక్కోకండి, ఇలా కొంచెం ఈ సైజులో తరుక్కుంటేనే మనకి పులుసు లాస్ట్ అయ్యేంత వరకు బెండకాయలు స్మాష్ కాకుండా నీట్గా ఉంటాయి. సో బెండకాయలు ఒక 2 minutes సాట్ చేయండి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి మూత మూసి మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. బెండకాయలు మగ్గడానికి 4 to 5 minutes పడుతుంది. సో ఆలోపు చింతపండుని పులుసు చేసుకొని రెడీగా పెట్టుకోండి. బెండకాయలు మగ్గిన తర్వాతనే మీరు చింతపండు పులుసుని యాడ్ చేయాలి. సో ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత మినిమం ఒక 4 to 5 minutes మూత పెట్టేసి మళ్ళీ బాయిల్ అవ్వనివ్వండి. అవి బాగా బాయిల్ అయిన తర్వాతనే మళ్ళీ ఉప్పు తగినంత యాడ్ చేసేయండి. ఆ తర్వాత కారం కూడా తగినంత యాడ్ చేయండి. నేనైతే కారం కొంచెం స్పైసీ కోసం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. ఆ తర్వాత కాస్త బెల్లం పొడి వేయాలన్నమాట. కొంచెం బెల్లం వేస్తేనే ఈ పులుసుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 minutes బాగా మగ్గించండి. అప్పుడైతే ఉప్పు కారం బాగా బెండకాయలు అంటుకుంటుంది. ఆ తర్వాత బియ్యం పిండి ఒక 2 tablespoons వేసుకొని గిన్నెలో ఒక వాటర్ వేసుకొని ఏ లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి. ఆ కలిపేసిన బియ్యం పిండి మిశ్రమాన్ని మళ్ళీ పులుసులోకి వీడియోలో చూపించినట్లు యాడ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 minutes మగ్గించండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇంతే. చూసారా, ఇక్కడ వీడియోలో ఇంకా లిక్విడ్గా ఉంది, బట్ అది చల్లగా అయ్యే కొద్దీ చాలా గట్టి పడుతుంది పులుసు. ఇంతే అండి, సింపుల్. నేనైతే బియ్యం పిండి రొట్టెతో సర్వ్ చేసుకొని తిన్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.